బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. సూర్యవంశారంభము 3. వైవస్వతమనువు జన్మంబు 4. సుద్యుమ్నాదుల చరిత్ర 5. మరుత్తుని చరిత్ర 6. తృణబిందు వంశము 7. సర్యాతి వృత్తాంతము 8. రైవతుని వృత్తాంతము. శ్రీరాజిత ముని పూజిత వారిధి గర్వాతిరేక వారణ బాణ సూరిత్రాణ మహోజ్వల సార యశస్సాంద్ర రామచంద్ర నరేంద్ర. నవమ స్కంధము. ఉపోద్ఘాతము. లక్ష్మిగలిగి ప్రకాశించేవాడా, మునులు పూజించువాడా, సముద్రుడి గర్వం సర్వం పోగొట్టిన బాణం గలవాడా, పండితులను కాపాడేవాడా, బహు ప్రకాశవంతమైన గొప్ప కీర్తి గలవాడా, శ్రీరామచంద్ర ప్రభు అవధరించు. మహనీయ గుణగరిష్ఠులగుణం మునిశ్రేష్ఠులగు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్ణుండైన పరీక్షిన్నరేంద్రుండు సుఖయోగీంద్రుం కనుగొని గొప్ప గుణములు కలిగిన ఆ మునీశ్వరులతో అఖిల పురాణాలను వివరించటంలో నేర్పరి అయిన సూత మహర్షి ఇలా అన్నాడు. ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిత్తు మహారాజు సుఖమహర్షిని చూసి, మనువుల నడవళ్ళు మర్యాదలును వింటి మన్వంతరంబున మాధవుండు తిరిగిన దాడలు తెలిసే సత్యవ్రతుండను రాజు ద్రవిడ దేశాధిపుండు పోయిన కల్పాంతమున విష్ణు సేవించి విజ్ఞానమును పొంది వెలుగురేని గదడు వైవస్వతుండై పుట్టి మనువయ్యే అతనికి నిక్ష్వాకుడాదిగాగ పదురు గొడుగులు గల రండ్రు పరగవారి వంశమే రీతి వర్తించే వారిలోన జనిన వారిని జనువారి జనెడువాని చెప్పవే వ్యాసనందన చిత్తగించి. నవమ స్కంధము. సూర్యవంశారంభము. సుఖమహర్షి స్వయంభువ స్వారోచిష ఉత్తమ 4 తామస 5 రేవత చాక్షుస వైవస్వత ప్రస్తుతమనువు సూర్యసావర్ణిక దక్షసావర్ణిక బ్రహ్మసావర్ణిక రుద్రసావర్ణిక ధర్మసావర్ణిక రౌచ్య భౌమ్యులు అనే 14 మనువుల నడవడికలు యశస్సులు విన్నాను. ఆయా మన్వంతరములలో మాధవుడు సంచరించిన వివరములు తెలిసినవి. సత్యవ్రతుడు అనే రాజు ద్రావిడ రాజ్యమునకు రాజు గడచిపోయినట్టి కల్పము చివరిలో విష్ణుమూర్తిని కొలిచి తత్వమును తెలుసుకున్నాడు. సూర్యునికి అతను వైవస్వతుడు అనే పేరుతో జన్మించి మనువు అయ్యాడు. వానికి ఇక్ష్వాకుడు మున్నగువారు 10 మంది పుత్రులు పుట్టారు కదా. ప్రసిద్ధమైన వారి వంశము ఎలా గడిచినది? వారిలో పూర్వులను, ప్రస్తుతపు వారిని, పుట్టబోవు వారిని దయచేసి చెప్పుము. చెబులారనేడు వినియద రవివంశమునందు గలుగు రాజుల కీర్తుల్ వివరింపు వరుసతోడను భువి పుణ్యుల కీర్తి వినిన పుణ్యముగాదే. చెవులారా వింటాను, సూర్యవంశములోని రాజుల యశస్సులను వివరముగా తెలుపుము.
లోకమునందు పుణ్యాత్ముల గొప్ప చరిత్రలు వినడం పుణ్యము కదా. అనినం పరాశరముని మనుమొండిటనియే అనగా సుఖముని ఈ విధముగా చెప్పెను. వినుము మనువు కులము 1100 బరగ విస్తరించి పలుకరాదు. నాకు దోచినంత నరనాథ వేగం బయరుక పడగ ప్రీతి నేర్పరింతూ. రాజా, శ్రద్ధగా వినుము. మనువు యొక్క వంశవృత్తాంతమంతా 100,000 సంవత్సరములు అయినా చెప్పుట సాధ్యము కాదు. నాకు తోచినంత వరకు తెలిపెదను. ఎక్కువ తక్కువ పొడవులకెక్కటి మొదలైన పురుషుడింతయు చెడదానొక్కడు కల్పాంతంబున నక్కజమై నిల్చే విశ్వమతడై ఉంటన్. కేవలుడు అద్వితీయుడు పరమాత్మ సర్వ ప్రాణులకు మూలమైనవాడు అంతరాత్మ. ఈ సృష్టి తానే అయి ఉండుట చేత సమస్తము లయమైనను తను ఒక్కడే ఏకాంతముగా ప్రళయకాలము నందునను మిగిలి ఉంటాడు. భూమీశయం మహాపురుషుని నాభిమధ్యమున బంగారు గెందమ్మి మొలిచే. ఆ తమ్మి పువ్వులో నట మీద తనయంత 4 మోముల నలువబుట్టే. ఆ బ్రహ్మ మనమున నట మరీచి జనించే. కశ్యపుండతనికి కలిగే అంతనా కశ్యపునికి దక్షాత్మజదితికి కొమరుడై చీకటి గొంగవడమే. జలజబంధుని పెండ్లాము సంజయందు శ్రాద్ధదేవుండు మనువు సంజాతుడయ్యే. మనువునకు శ్రద్ధయనియడి మగువయందు 10 కొడుకులు గలిగిరి భద్రయశులు. నవమ స్కంధము వైవస్వతమనువు జన్మంబు. ఆ మహాత్ముని బొడ్డునందు ఎపెటి బంగారపు పద్మము పుట్టింది. ఆ పద్మము పైన తనంతట తనే స్వయంభూగా చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుని మనసు నందు మరీచి పుట్టాడు. కశ్యపుడు వానికి పుట్టాడు. ఆ కశ్యపుడికి దక్షుని కుమార్తె అదితి అందు సూర్యుడు పుట్టాడు. సూర్యునికి భార్య సంధ్యాదేవి అందు శ్రాద్ధదేవుడు అను పేరు గల వైవస్వత మనువు పుట్టాడు. ఆ మనువునకు భార్య శ్రద్ధ ఎందు 10 మంది పుత్రులు పుట్టారు. వార ఇక్ష్వాకుండును నృగుండును శర్యాతియు దిష్టుండును ధృష్టుండును కరూసకుండును నరిష్యంతుండును వృషధ్రుండును నభగుండును కలియూనన నెగడి అటమున్ను మనువు కొడుకులు లేనివాడై మిత్రావరుణులను దేశించి. వారు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కరుసకుడును, నరిష్యంతుడు, పృషద్రథుడు, నభగుడు, కవి. అంతకు ముందు ఆ మనువు పుత్రులు కలుగలేదని ఆదిత్యులను గురించి యాగం తలపెట్టాడు. మనువు బిడ్డలు పుట్టమఖమాచరించుచో అతని భార్యయు హోతనాశ్రయించి. కూతురు పుట్ట నాకును జేయుమని పల్కి వరభక్తితో పయోవ్రతము సల్పె. ఆ సతి చెప్పినట్లధ్వర్యుడును హోతనగుగాక వేలువు మనుజు బలికే. హవినందుకొని కూతురయ్యడుమని వషట్కారంబు సెప్పుచు గదిసి వేల్వ. హోత పెడచేత నిలయను విధ పుట్టే. దాని పొడగని మనువు సంతాపమంది. కొడుకు మేల్గాక ఏటికి కూతురకట చెప్పవే అని పోయే వశిష్ఠు కడకు. నవమ స్కంధము సుద్యుమ్నాదుల చరిత్ర.
వైవస్వత మనువు పుత్రుల కోసం యజ్ఞము చేసేటప్పుడు అతని భార్య దితి హోతను పుత్రిక పుట్టేలా చేయమని అడిగింది. భక్తిగా పయోవ్రతమును చేసింది. అధ్వర్యుడు హోమద్రవ్యమును పుత్రిక కలుగుగాక అని వషట్కారములు పలుకుతుండగా ఆహుతి చేశాడు. ఆ హోత తప్పు పని వలన ఇలా అనడి ఇంతి కలిగింది. ఆమెను చూసి మనువు బాధపడి పుత్రుడు కాకుండగా పుత్రిక ఎందుకు కలిగింది అనుకుని వశిష్ఠుని వద్దకు వెళ్లాడు. చని ఇట్లనే అలా వెళ్లిన మనువు ఇలా అన్నాడు. అయ్యా, కొడుకుల కొరకై యాగముని అనుజ్ఞనే చేయంగా ఈ ఆడుదేర పుట్టెను మీ అంతటి వారి కొండు మేరయు కలదే. తండ్రి, పుత్రుల కోసం ఈ యజ్ఞమును ఆచరించగా ఈ ఇంతి ఎలా పుట్టింది? తమ అంత గొప్పవారికి ఇలా జరుగుతుందా? అదియునుగాక మీరు బ్రహ్మవాదులరు, మంత్రవాదులరు, పాపంబులందకుండం చేయించు వారిది ఏమి అనవుడు మా ముత్తాత వశిష్ఠుండు హోతృ వ్యభిచారం బెరింగి మనువునకిట్లని. తమరు బ్రహ్మజ్ఞానులు, మంత్రవేత్తలు, పాపస్పర్శ లేకుండా కర్మలు చేయించువారు. ఇందుచేత ఇలా జరిగింది అనగా మా ముత్తాత వశిష్ఠుడు హోత చేసిన పని తెలుసుకొని మనువుతో ఇలా అన్నాడు. అధిప సంకల్ప వైషమ్యమగుట చేసి హోత కల్లదనంబునను విదగలిగే అయిన కలిగింతు నీకు ప్రియాత్మజుని నీవు మెచ్చంగా చూడునా నేర్పు బలిమి. రాజా, సంకల్పమంత్ర పఠనములో తేడా జరుగుట వలన హోత వంచన బుద్ధి వలన ఆడపిల్ల పుట్టింది. అయినా పర్వాలేదు లే, నీకు నచ్చేలా పుత్రునిగా చేస్తాను చూడు నా శక్తి సామర్థ్యాలు అని పలికి భగవంతుండగు వశిష్ఠుండు కీర్తి తత్పరుండుగావున మనువు కూతు మగతనంబు కొరకు నేక చిత్తంబున ఆది పురుషుండగు హరింపొగడిన అపరమేశ్వరుండు మెచ్చి తపసి కోరిన వరంబిచ్చే. అది నిమిత్తంబుగా ఇలా కన్యక సుద్యుమ్నుండను కుమారుండయి రాజ్యంబు సేయుచూ అని చెప్పి వశిష్ఠుడు మనువు పుత్రికకు పురుషత్వము కోసం ఏకాగ్రతతో నారాయణుని కీర్తించగా ఆ పరమేశ్వరుడు సంతోషించి ముని అడిగిన వరాలను ఇచ్చాడు. అందుచేత పుత్రిక ఇలా పుత్రుడు సుద్యుమ్నుడుగా అయి రాజ్యపాలన చేయసాగాడు. ప్రొద్దువోకొకనాడు ఓయి పేరడముల వెంట వేడాడుచు వేడ్కతోడ కొందరు మంత్రులు కూడరా సైంధవంబైన గుర్రమునెక్కి అందమైన బలువిల్లు క్రొవ్వాడి బాణంబులును దాల్చి పెనుమకంబుల వెంట విరుసుతోడ ఉత్తర దిశను మహోగ్రుడై చని మేరువు పొంత కుమారవనము జేరే. అందు మహేషుండు శివయునెపుడు రతి సలుపుచుందురందు జొరంగబోవ ఆడుదయ్యను రాజు రాజానుచరులు పడతులైరి తదశ్వంబు బడవయ్యే. కొంతకాలం తరువాత సుద్యుమ్నుడు మంత్రులను వెంట పెట్టుకుని గొప్ప గుబ్యాన్ని ఎక్కి ఉత్సాహంగా వేటకోసం తన నగరం ప్రతిష్టానపురం నుండి బయలుదేరాడు. ఉత్తరపు దిక్కులో పెద్ద విల్లు, మిక్కిలి వాడియైన బాణములను ధరించి అడవులలో వేటాడుతూ ఉన్నాడు. అలా పెద్ద పెద్ద మూగాల పాలిటి భీకరుడు అయ్యి చాలా దూరం వెళ్లి మేరుపర్వతం దగ్గరలోని కుమారవనం ప్రవేశించాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ కుమారవనంలో ప్రవేశించగానే రాజుతో వెళ్లినవారు అందరూ స్త్రీలు అయిపోయారు. అతని గుబుము కూడా ఆడుగుగము అయిపోయింది.
ఇట్లు మగతనంబు సెడి మగువలై ఉండరులముగంబులు సూచి మరుగుచుండురనిన విని శుకునకు రాజెట్లనియే. ఈ విధముగా మగతనం పోయి స్త్రీలు అయిపోయిన వాళ్ళు అందరూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని ఉడికిపోతున్నారు. అనగా విని రాజు సుఖమునితో ఇలా పలికెను. రాజు తోడివారు రమణులైరంటివి కాంతలగుట ఏమి కారణమున ఇట్టి దేశమెరుగమెన్నడు నా కథల్ వేడ్కతీర నాకు విస్తరింపు. రాజు అతని వెంట ఉన్నవారు స్త్రీలు అయిపోయారు అన్నావు. ఎందుకని అలా స్త్రీలు అయిపోయారు? ఇలాంటి ప్రదేశం గురించి ఎప్పుడూ వినలేదు. ఆ కథలను వివరంగా చెప్పుము. అదియునుగాక అంతేకాకుండగా మగువతనము మాని మగవాడుగావచ్చుగాక పేరు పెంపుగాసిగాగ మగతనంబు మాని మగువగావచ్చునే మానవంతుడైన మానవునకు. స్త్రీత్వము వదిలివేసి పురుషుడు అయిపోవచ్చును. కాని ఎవడైనా ఆత్మాభిమానంగల పురుషుడు పేరు ప్రతిష్టలు నశించిపోయేలా పురుషత్వము వదిలి స్త్రీ అయిపోతాడా అని అడిగిన అర్జున పౌత్రునకు వ్యాసపుత్రుండిట్లనియే. అని అడిగిన పరీక్షిన్ మహారాజుతో సుఖమహర్షి ఈ విధముగా పలికెను. పురవైరికొకనాడు పొడసూపు వేడుక దద్దయు దిక్కుల తమములల్ల తమ తమ వెలుగులు దగిలి గొందులు సొర కొందరు మౌనులు కోరిరాగా ప్రాణేశు తొడలపై భాసిల్లు నంబిక వారల జూచి మై వలువలేమి సిగ్గు పుట్టిన లేచి చీరగట్టిన జూచి దేవియు దేవుండు దీర్ఘలీల రొంటి తమలోన క్రీడించుచున్నవారు మనకు సమయంబుగాదని మరలి మునులు నరుడు నారాయణుండు నారదంబు మెలగు చోటికి నడచిరి మేదినీశ. పరీక్షిన్ మహారాజా, త్రిపురవైరిని దర్శించే ఉత్సాహంతో కొంతమంది మునులు ఒక మారు చీకటి పడే వేళ వచ్చారు. వారి తేజస్సు తట్టుకోలేక చీకట్లు సందుగొందుల్లోకి దూరాయి. అప్పుడు భర్త ఒడిలో ఉన్న పార్వతీదేవి వారిని చూసి సిగ్గుతో లేచి బట్టలు కట్టుకొంది. మునులు పార్వతి పరమేశ్వరులు ఇప్పుడు ఏకాంతంగా క్రీడిస్తున్నారు. వారిని దర్శించడానికి ఇది తగిన సమయం కాదు అని వెనుతిరిగి వెళ్లిపోయారు. అది కారణంబుగా భగవంతుండగు శివుండు తన ప్రియురాలి వేడుకల కొరకు ఇట్లని వకాణించే. అందుచేత పరమశివుడు భార్య వినోదం కోసం ఇలా అని ప్రకటించాడు. ఈ నెలవెవ్వడు సొచ్చిన మానినియగుననిన తొంటి మాట గతమునన్ మానవుడు మగువ పోడిమి మానక పేరడవులందు మరియు తిరిగెన్. ఈ ప్రదేశంలోకి ఎవరు ప్రవేశించిన వారు అందరూ స్త్రీలు అయిపోవుదురుగాక. ఆ శంకరుని వచనము ప్రకారము ప్రద్యుమ్నుడు స్త్రీత్వము పొంది రాకుమారిగా కారడవులలో నివసించసాగాడు. ఇట్లు చెలికత్తియల మొత్తములున్ తానును ఆ రాచపు ఓడి చూపుల నాడు పోడిమి నెరపుచు దైవయోగమున సోమసుతుండును భగవంతుండును నగు బుధిని ఆశ్రమంబు సేరి మెలగుచున్నయడ. ఒక దినము సేవకురాళ్లతో సహా ఆ రాకుమారి వాడి చూపులతో స్త్రీవిలాసాలు కనబరుస్తూ దైవఘటన వలన చంద్రుడి కుమారుడు అయిన బుధుడి ఆశ్రమం ప్రవేశించి విహరించసాగింది. ఆ సమయములో రాజు కొడుకు చూచే
రాజీవదళనేత్ర రాజు కొడుకు చూచే రాజీవదళనేత్ర రాజవదన చూచే రాజు పట్టి దొంగ కాముడంత తొందడి జిగురాకు దొంగ కాముడంత దొందడి జిగురాకు వాలు వెరికి ఉరికి వారి మొత్తే. చంద్రుని కొడుకు బుధుడు ఆ సుందరాంగి రాకుమారిని చూశాడు. ఆ రాకుమారి బుధుడిని చూసింది. అంతట కొంటె మన్మథుడు సందడి చేశాడు. మొదటి చూపులోనే ఒకరిని ఒకరు వరించారు. ఇట్లలరు విల్తుని నెరబిరుదు చిగురుటడిదంబు మనకు నోహటించి వారలిరువురు పైపడి వేడుకలకుందొచ్చిన వారలకు పురూర ఉండను కుమారుండు పుట్టే ఈ విధంబున. ఇలా మన్మథుని చిగురాకు దాడికి లొంగి పరస్పరం వరించిన వారు ఇద్దరు క్రీడించసాగారు. వారికి పురూరవుడు అనేడి పుత్రుడు పుట్టాడు. ఇలా మనుసుతుండు ఘనుడు మగనాలితనమున కొడుకుగాంచి విసివి కుంది కుంది చింతబొంది గురు వశిష్ఠుని భావించే అతని తలపుతోన అతడు వచ్చే. మహానుభావుడైన మనువు తన పుత్రుడు స్త్రీత్వముతో విహరించుట చూసి విసిగి వేసారి గురువు వశిష్ఠుని తలుచుకున్నాడు. వశిష్ఠుడు వెంటనే వచ్చాడు. వచ్చి సుద్యుమ్నుండు మగవాడగు కొరకు అమ్ముని పుంగవుండు శంకరునారాధింప ఈశ్వరుండును తపసి ప్రయాసంబునకు సంతసిల్లీటనియే. అలా వచ్చిన వశిష్ఠ ఋషిశ్రేష్ఠుడు ఇలా సుందరి సుద్యుమ్నుడుగా పురుషుడుగా మరల మారడం కోసం పరమశివుని పూజించాడు. పరమశివుడు సంతోషించి ఈ విధంగా పలికాడు. తనమున్నాడిన మాటయున్ నిజముగా తన్మౌనికిం ప్రీతిగా మనుచుండున్ నెలనో నెలం మనుచుండున్ నెలవో నెలం పురుషుడై మాసాంతరం వైన కామినియై ఈ గతి నీదు పాటమర భూమిందాన రక్షించు పొమ్మని నన్వచ్చ వశిష్ఠుడా మనుచుతుండారీతి రాజ్యస్థుడై. తను ఇంతకు ముందు అన్న మాట పొల్లుపోకుండా ఆ ఋషి కోరినట్లు సిద్ధించేలా ఈ మనుపుత్రుడు సుద్యుమ్నుడుగా మగవాడు అయ్యి ఒక నెల ఇలాగా స్త్రీ అయ్యి ఒక నెల ఇలా నెలనెలకు మారుతూ ఉంటాడు. ఈ విధంగా మారుతూ సమర్థతతో రాజ్యము పరిపాలిస్తాడు. ఇక వెళ్ళు అని వరం ఇచ్చాడు. వశిష్ఠుడు తిరిగి వచ్చాడు. ఆ మనువు పుత్రుడు అలాగే రాజ్యపాలన చేసేవాడు. మగువయగుచు మరల మగవాడునగుచును భూతధాత్రియంతనాతడేలే ప్రజలు సంతసింపబాబలముతోడ గురుని కరుణ చేసి కువలయేశ. రాజా పరీక్షిత్తు గురువు దయ వలన తన భుజబలంతోటి నెల మార్చి నెల స్త్రీ అవుతూ మళ్లీ పురుషుడు అవుతూ రాజ్యం పరిపాలిస్తూ లోకులను సంతోషపెట్టేవాడు. అతనికి నుత్కలుండును గయుండును విమలుండును నను కొడుకులు మువ్వురు గలిగి ధర్మపరులై ఉత్తరాపథంబునకు రాజులైరి. సుద్యుమ్నుండు ముదుసలి అయి ప్రతిష్టానపురంబు విడిచి పురూరమునకు భూమి ఇచ్చి వనంబునకుందనియే. అవిధంబున అలా సుద్యుమ్నుడికి ఉత్కళుడు గయుడు విమలుడు అని ముగ్గురు పుత్రులు జన్మించి ధర్మవర్తనులు అయ్యి ఉత్తరపు భూములకు ప్రభువులుగా అయ్యారు.
సుద్యుమ్నుడు ముసలివాడై తను ఇలగా బుధునికి జన్మనిచ్చిన పురూరవునికి రాజ్యమును ఇచ్చి ప్రతిష్టానపురం వదిలిపెట్టి వానప్రస్థానికి అడవికి వెళ్లిపోయాడు. కొడుకు సుద్యుమ్నుండు ఘోరాటవులకేగ వందుచుమనువు వైవస్వతుండు తనకు బిడ్డలు గల్గ తపమాచరించను. హరిగూర్చి నూరేండ్లు యమునలోన హరియంతరిక్ష్వాకుడాదిగా పదుగురు పుత్రులనిచ్చెను పొసగా. వారియందు పృషధ్రాక్షుడను వాడు గురువాజ్ఞ విమల ధర్మంబులు వెలయబూని పశుల కదుపులగాచుచు వలుమొగిళ్ళు వచ్చి నడురేయి జోరున వానగురియ మందవిడించి చుట్టూనే మరకయుండే అడవి మెకములు సొరకుండ నరసి కొనుచూ. అలా కుమారుడు సుద్యుమ్నుడు అడవులకు వానప్రస్థాశ్రమం స్వీకరించి వెళ్లిపోవడంతో మనువు వైవస్వతుడు ఎంతో సంతాపం చెందాడు. యమున తీరంలో వైవస్వతుడు పుత్రుల కోసం నారాయణుని గురించి 100 సంవత్సరములు తపస్సు చేశాడు. నారాయణుడు అంతటా ఇక్ష్వాకుడు మున్నగు 10 మంది కుమారులను ప్రసాదించాడు. వారిలో పృషధ్రుడు గురువు ఆజ్ఞ మేరకు స్వచ్ఛమైన ధర్మములను పాటిస్తూ పశుల మందలను కాస్తున్నాడు. ఒకనాడు దట్టమైన మబ్బులు కమ్మి అర్ధరాత్రి భోరుమని వర్షము కురుస్తుంటే క్రూర జంతువులు దాడి చేయకుండగా చూసుకుంటూ మందను ఒకచోట చేర్చి అన్ని ప్రక్కలను కనిపెట్టుకుని ఉన్నాడు. అంతటా ప్రబ్బికొనిన పెంజీకటి నిబ్బరముగా నడికి నడికి నింగికి వడితో గొబ్బున నెగసి తటాలున బెబ్బులి మందావు బట్టే బెలుకురి అరవన్. కమ్ముకొన్న ఆ చిమ్మ చికటిలో పెద్ద పులి ఒకటి ఒదిగి ఒదిగి వచ్చి దూకి చటుక్కున మందలోని ఒక ఆవును పట్టుకుంది. ఆవు భయంతో అంబా అని అరిచింది. ఉల్లములగలగి మొదవుల వెలువలన్నీయును లేచి విచ్చలవిడితో చెలా చెదరై పారెను వెలుగనంబాయడంచు బెబ్బులి గాలిన్. పెద్ద పులి వాసన పసిగట్టి గుండెలు అదరిన పశువులు అన్ని మంద వీడి చెల్లాచెదురు అయ్యి అంబా అంటూ గట్టిగా అరుస్తూ చెల్లాచెదరు అయ్యాయి. అయ్యవసరంబున ఆ సమయములో ఆ పెంజీకటి మ్రోలగాన కడిదంబంకించి శార్దూల మంచా పులావు శరంబుద్రుంచి శార్దూల మంచా పులావు శిరంబుద్రుంచి తెగదోయంచుం పులిన్ వెండియున్ వాపోవందెగవ్రేసి భూవరుడు త్రోవన్ ఖడ్గరక్తంబుచే పైపైగీచు చేరి చూచే తల త్రెవంబడ్డయద్దేను. ఆ కారు చికట్లో ఎదురుగా ఉన్నవి కనబడక అతను పెద్ద పులి అని అరుస్తూ కత్తితో ఒక కపలధేనువు తల ఖండించాడు. తెగలేదేమోనని అనుకుని పెద్ద పులి అని మరల అరస్తూ మళ్లీ కత్తితో నరికాడు. ఆ పృషధ్రుడు దారిలో కత్తికున్న రక్తం చేతితో మెల్లిగా తుడుస్తూ దగ్గరకెళ్లి చూస్తే ఏముంది, శిరస్సు ఖండింపబడినది కపిల ఆవు కనబడింది. చూచి దుఃఖితుండయున్న పృషధ్రునింగని కులగురుండహు వశిష్ఠుండు కోపించి నీవు రాజత్వంబునకు వాసి అపరాధంబున శూద్రుండవు గమ్మని శపించే అతండును కృతాంజలి అయి తన కులాచార్యుని వలన మరలంగైకోలు వడసి అతని అనుమతంబున. అది చూసి దూహకిస్తూ ఉన్న పృషధ్రుని కులగురువు అయిన వశిష్ఠుడు చూసి కోపంతో నీవు ఈ తప్పు వలన క్షత్రియత్వానికి దూరమై శూద్రుడవు అవుదువుగాక అని శపించాడు. అతడు తన కులగురువు అనుజ్ఞ పొంది అతని అనుమతితో అఖిలాత్ముడగుచున్న హరియందు పరునందు భక్తితో చాలా తత్పరతమెరసి
ఊర్ధ్వరేతస్కుడై ఉన్న ప్రాణులకెల్లనాప్తుడై సర్వేంద్రియములు గెల్చి సంగంబునకు బాసి శాంతుండున పరిగ్రహుండునై కోరకయుండి తనకు వచ్చిన యదియ జీవనముగా వించుచు తనుదాన నిలుపుదు ధన్యబుద్ధి జడుని తెరగున అంధుని చందమునను చెవిటి భంగిని మహినెల్ల చెలదిరిగి అడవులకు నేగి కార్చిచ్చునందుజొచ్చి చిక్కినియతుడై బ్రహ్మంబు చెందే అతడు. సర్వవ్యాపి పరమాత్మ అయిన విష్ణుని ఎడల భక్తి పెంచుకుని కామాన్ని జయించాడు. ఊర్ధ్వరేతస్కుడు అయి జీవకోటులు సమస్తానికి ఇష్టుడు అయ్యాడు. ఇంద్రియములను అదుపు చేసి తగులములకు దూరమై శాంతగుణము గలవాడే విషయముల వంక బోక నిష్కాముడే తనకు లభించిన దానినే జీవనాధారముగా చేసుకొనుచు తనను తానే నిగ్రహించుకొనుచు తృప్తిగా జీవించాడు. మూగవాడిలా గ్రుడ్డివాడిలా చెవిటివాడిలా నలుచెరుగులా తిరిగాడు. చివరికి అడవిలో కార్చిచ్చులో పడి పరబ్రహ్మలో లీనమయ్యాడు. కవియను కడపటి కొమరుడు భవనము రాజ్యంబు విడిచి బంధులతో ఏగి వనమున పరమ పురుషుని ప్రవిమలమతి తలచి వరము పొందెన్. కవి అనే వైవస్వత మనువు కడపటి కొడుకు కోటని రాజ్యాన్ని వదిలివేసి బంధువులతో సహా వెళ్లి అడవిలో నారాయణమూర్తిని గురించి పరిశుద్ధ బుద్ధితో ధ్యానం చేసి మోక్షం పొందాడు. మరియుం కరువుసుండను మానవుని వలనం కొందరు కారూషులు క్షత్రియులు గలిగి ధర్మంబుతోడి ప్రియంబున బ్రహ్మణ్యులై ఉత్తరాపథంబునకు రక్షకులైది ధృష్టుని వల దార్ష్టంబను వంశంబు గలిగి భూతలంబున బ్రహ్మభూయంబునొందినెగడే నృగుని వంశంబున సుమతి పుట్టే అతనికి భూతజ్యోతి పుట్టే అతనికి వసువు జనించే వసువునకు ప్రతీతుండు గలిగే ప్రతీతునికి నోఘవంతుండు జనించే అతని కూతు నోఘవతి అను కన్యకను సుదర్శనుండు వివాహం బయ్యే నరిష్యంతుండును మనుపుత్రునికి చిత్రసేనుండా విభునికి దక్షుండు ఆ పుణ్యునకు మీధ్వాంసుండు ఆ సుజనునికి శర్వుండు అమ్మహాత్మునికి ఇంద్రసేనుండా రాజునకు వీతిహోత్రుండు ఆ సుమతికి సత్యశ్రవుండు ఆ ఘనునికి నురుశ్రవుండు ఆ వీరునకు దేవదత్తుండు ఆ పండితునకు అగ్నివేశుండు సుతులై జనించిరి అయ్యగ్నివేశుండు కానీనుండననగడి జాతకన్నుండను మహర్షి అయి వెలసే అతని వలన ఆగ్నివేశ్యాయనంబను బ్రహ్మకులంబు గలిగే అవిధంబున. ఇంకా కరుసుడు అనే కొడుకునకు కొంతమంది కారుసులు అను రాజులు పుట్టారు. వారు వేద ధర్మములు అందు ప్రీతితో బ్రాహ్మణ ప్రియులు అయ్యి ఉత్తర దిక్కు రాజ్యాలు పాలించారు. దృష్టుని వలన ధాష్టము అనే వంశము ఏర్పడి భూలోకములో బ్రాహ్మణత్వం స్వీకరించింది. మనుపుత్రుడు నూగుని వంశములో సుమతి జన్మించాడు. అతనికి భూతజ్యోతి జన్మించాడు. అతనికి వసువు పుట్టాడు. వసువునకు ప్రతీతుడు పుట్టాడు. ప్రతీతునికి ఓఘవంతుడు పుట్టాడు. అతని పుత్రిక ఓఘవతి అనే ఇంటిని సుదర్శనుడు పెండ్లాడాడు. అరిష్యంతుడు అనే మనుపుత్రునికి చిత్రసేనుడు, ఆ ప్రభువుకు దక్షుడు, అతనికి మీఢ్వాంసుడు, ఆ మంచివానికి శర్వుడు, ఆ గొప్పవానికి ఇంద్రసేనుడు, ఆ రాజునకు వీతిహోత్రుడు, ఆ మంచివాడికి సత్యశ్రవుడు, ఆ గొప్పవాడికి ఉరుశ్రవుడు, ఆ సూర్యుడికి దేవదత్తుడు, ఆ పండితుడికి అగ్నివేశుడు పుట్టారు. అగ్నివేశుడు కన్యక కొడుకు అనబడి జాతకర్ణుండు అను పేర గొప్పృషిగా విలసిల్లాడు. అతని వలన అగ్నివేశ్యాయనం అను బ్రాహ్మణ కులం ఏర్పడింది. ఈ విధముగా తెలుపబడే నరిష్యంతుని కులమెల్లను నీకుదిష్ట కులముందెలియం తెలిపెద రాజేంద్రోత్తమ తెలియుము
సర్వంబు నీకు తేటపడంగన్. అరిష్యంతుడి వంశము యావత్తూ చెప్పాను. ఇక నీకు దిష్టుడి వంశము గురించి సవిస్తారంగా చెప్తాను. దిష్టుని కొడుకు నాభాగుండను వాడు కర్మవశంబున వైశ్యత్వంబు ఉందే. ఆ నాభాగునికి హలంధనుండు కలిగే. అతనికి వత్సప్రీతియు, వత్సప్రీతికి ప్రాంశువు, అతనికి ప్రమితియు, ప్రమితికి ఖమిత్రుండును, ఖమిత్రునికి చాక్షుషుండు, అతనికి వివింశతియు, వివింశతికి రంభుండు, రంభునికి ధార్మికుండైన ఖనినేత్రుండు, అతనికి కరంధనుండు, కరంధనునకు విక్షిత్తు, ఆ విక్షిత్తునకు మరుత్తుండు జనించిరి. ఆ మరుత్తుండు చక్రవర్తి అయ్యే. అతని చరిత్రంబు వినుము. నవమ స్కంధము మరుత్తుని చరిత్ర. దిష్టుని పుత్రుడు నాభాగుడు. వాడు తన కర్మవశాత్తు వైశ్యుడుగా అయ్యాడు. ఆ నాభాగుడికి హలంధనుడు పుట్టాడు. అతనికి వత్సప్రీతి, వత్సప్రీతికి ప్రాంశువు, అతనికి ప్రమతి, ప్రమతికి ఖమిత్రుడు, ఖమిత్రునికి చాక్షుసుడు, అతనికి వివింశతి, వివింశతికి రంభుడు, రంభునికి ధార్మికుడు అయిన ఖనినేత్రుడు, అతనికి కరంధనుడు, ఈ కరంధనునికి అవిక్షిత్తు, ఆ అవిక్షిత్తునికి మరుత్తుడు పుట్టారు. ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. అతని చరిత్ర చెప్తాను, శ్రద్ధగా విను. అంగిరస్సుతుడు మహాయోగి, సంవర్తుడతని యాగమునకు యాజకుండు. తిరిగియుండెడు వారు మరుదాఖ్యగణముల పారు, విశ్వేదేవులతడి సభ్యులధిక దక్షిణల బ్రాహ్మణ కోటిదనిపెను. సోమపానంబున సురవరుండు మదినుబ్బి బంగారుమయము గావించెను, మదినుబ్బి బంగారుమయము గావించెను. యాగవస్తువులెల్ల అధిక నియదినా మరుత్తుడు చేసిన ఎట్టి భంగి, ధీరభావంబు జాగంబు తెంపుగలిగి మఖము చేసిన వారిని మరియు నెరుగ వెలలోకములందు. నరేంద్రముఖ్య. ఓ మహారాజా, ఆ మరుత్తు యగానికి అంగరసుని కొడుకు ఋత్విక్కు సంవర్తుడు, నిర్వాహకుడు, మరుత్తులు పరివేష్టించి ఉండేవారు. విశ్వేదేవతలు అక్కడి సదస్యులు. అధిక దక్షిణలతో బ్రహ్మణులను తృప్తిపరచాడు. సోమపానముతో దేవేంద్రుడు పొంగిపోయి యజ్ఞ సామగ్రి సమస్తాన్ని బంగారపు వాటిగా మార్చేశాడు. ఆ మరుత్తుడు ఆచరించినట్లు ధీరత్వము, త్యాగము, తెగింపు తోటి యజ్ఞము చేసిన వారిని మరొకరిని ఏ లోకంలోనూ ఇంక చూడలేము. ఆ మరుత్తునగుదముండును తమునగు రాజవర్ధనుండును, రాజవర్ధనునకు సుధృతియు, సుధృతికి సౌధృతేయుండును, సౌధృతేయునకు కేవలుండును, కేవలునకు బంధుమంతుండును, అతనికి వేదవంతుండును, వేదవంతునికి బంధుండును, బంధునకు తృణబిందుండును సంభవించిరి. అంత ఆ మరుత్తుడికి దముడు, దమునికి రాజవర్ధనుడు, రాజవర్ధనునికి సుధృతి, సుధృతికి సౌధృతేయుడు, సౌధృతేయునికి కేవలుడు, కేవలునికి బంధుమంతుడు, అతనికి వేదవంతుడు, ఈ వేదవంతునికి బంధుడు, ఈ బంధునికి తృణబిందువు పుట్టారు. అంతటా అచ్చర కన్యలంబుస క్రచ్చర తృణబిందు జూచి కామించి తుదిం వత్స విలుకానియమ్ముల ముచ్చిచ్చున వచ్చి పొందే మోహాతురయై. అప్సరస స్త్రీ అలంబుస తృణబిందుని చూడగానే కాంక్షించింది. చివరకు మోహ పరవశ అయి మన్మథుని బాణములు అను త్రేతాగ్నిలో కాగిపోయి తృణబిందుని కలిసింది. ఆ దంపతులకు నిలబిలాయను కూతురు జన్మించి ఆ కొమ్మను విశ్రవసుండు ఉందిన నయనబిలుండనం కుబేరుండు పుట్టే. ఆ తృణబిందునకు విశాలుండును, శూన్యబంధుండును, ధూమ్రకేతుండును అనువారు ముగ్గురు కొడుకులు గలిగిరి. అందు విశాలుండును వంశవర్ధనుండై వైశాలి అను నగరంబు నిర్మించి. ఆ రాజునకు హేమచంద్రుండు,
ఆ నరేంద్రునకు ధూమ్రాక్షుండు, ఆ పుడమనేనికి సహదేవుండు, ఆ బలిష్ఠునకు కృశాశ్వుండు, అతనికి సోమదత్తుండు జన్మించే. అతండు నవమ స్కంధము తృణబిందు వంశము. ఆ జంటకి ఇలబెల అనే పుత్రిక పుట్టింది. ఆ స్త్రీని విశ్రవసుడు పెండ్లాడాడు. ఇలబెలకు కుబేరుడు పుట్టాడు. కనుకనే అతనిని ఐలబెలుడు అని కూడా అంటారు. ఇంకను ఆ తృణబిందునికి విశాలుడు, శూన్యబంధుడు, ధృమ్రకేతుడు అని మూడు పుత్రులు పుట్టారు. వారిలో విశాలుడు వంశస్థాపకుడు అయ్యి వైశాలి అనే పట్టణమును కట్టాడు. ఆ రాజునకు హేమచంద్రుడు, ఆ రాజుకి ధూమ్రాక్షుడు, ఆ రాజుకు సహదేవుడు, ఆ బలవంతునికి కుశాశ్వుడు, అతనికి సోమదత్తుడు పుట్టారు. అతడు అమర విభుడు మెచ్చన శ్వమేధము చేసి భూరి పుణ్యగతికి బోయనెలమి. సోమదత్తు కొడుకు సుమతికి జనమే జయుండనంగ కొమరుడు పతిలే. ఆ సోమదత్తుడు దేవేంద్రుడు మెచ్చుకునేలా అశ్వమేధ యాగం చేసి అతి గొప్ప పుణ్యగతిని పొందాడు. సోమదత్తుని పుత్రుడు సుమతి, అతనికి జనమేజయుడు అను పుత్రుడు జన్మించాడు. వీరలు వైశాలురనంబరగి తృణబిందుని కీర్తి వహించి రాజ్యంబు చేసిరి. మరియును వీరందరూ వైశాలురు అని ప్రసిద్ధి చెందారు. అలా తృణబిందు యశస్సు విస్తరిస్తూ రాజ్యాన్ని ఏలారు. ఇంకా శర్యాతి అనురాజు జనించె బ్రహ్మవరుండైన మనువు రూఢితోడ అతడంగిరుని సత్రమందు రెండవ నాటి విహిత కర్మమునెల్ల వెలయ చెప్పే. అతని కూతురు సుకన్యకయను వనజాక్షి తన తండ్రితో తపోవనికి నరిగి చ్యవనాశ్రమము చేరి సఖులును తానును ఫలపుష్పములు గోయవారదిరిగి ఒక పుట్టలోనను పారు జ్యోతుల రెంటిగాంచి వాడి ముంటబొడిచే. కన్య ముగుద మరచి ఖద్యోతయుగమంచు దైవవశము కథన తమగియగుచూ. నవమ స్కంధము శర్యాతి వృత్తాంతము. బ్రహ్మజ్ఞాని అయిన మనువుకు శర్యాతి అనే రాజు పుట్టాడు. అతడు అంగిరుని యజ్ఞములో రెండు దినం చేయవలసిన కర్మకాండ అంతటినీ నిశ్చయించి చక్కగా వివరించి చెప్పాడు. అతని పుత్రిక సుకన్యక. ఆమె తన తండ్రితో చ్యవనుని ఆశ్రమానికి వెళ్లి చెలికత్తెలితో కలిసి పూలు పండ్లు కోసుకొనుటకు వెళ్ళింది. అక్కడ ఒక పుట్టలో చక్కగా ప్రకాశిస్తున్న రెండు చూసి ఆ చిన్నది సుకన్యక ముగ్ధత్వము మరిచి మినుగురు పురుగుల జంట అంటూ సూదిగా ఉన్న ముళ్ళుతో పొడిచింది. దైవ నిర్ణయము వలన ఆమె అలా తొందరబాటు పనిచేసింది. జ్యోతుల ముంటంబొడిచిన వాతల నెత్తురుల గురిసే వసుదేశ భటవ్రాతములకెల్ల నచ్చట. ఆతరి మలమూత్ర బంధమయ్యే నరేంద్ర. అలా వెలుగుతున్న వాటిని మినుగురులు అనుకుని ముళ్ళుతో పొడవగా వాటి నుండి రక్తాలు కారాయి. రాజభటులు అందరికీ అక్కడ ఆ సమయంలో మలమూత్రాలు స్తంభించిపోయాయి. వారలం చూచి రాజర్షియగు శర్యాతి విస్మితుండై మీరలి ఆశ్రమ దూషణంబు సేయును పుదురది కారణంబుగా మీకీ నిరోధంబు సిద్ధించే అని పలుకు అవసరంబున తండ్రికి సుకన్యక ఇట్లనియే. వారి పరిస్థితిని చూసి రాజర్షి శర్యాతి ఆశ్చర్యపడ్డాడు. మీరు ఈ ఆశ్రమానికి అపరాధము చేసి ఉంటారు, కనుకనే మీకు ఇలా స్తంభించుట కలిగింది అని అంటుంటే సుకన్యక తన తండ్రికి ఇలా చెప్పింది. అయ్యే ఈ పుట్ట చేరువనాడి ఇందులో 2 జ్యోతులగా నేనుగాంచి కంటకంబున బొడువ రక్తంబు గురిసే. ఏ విధంబున గురిసెనో
ఎరుగు మీవు. తండ్రి, ఈ వల్మీకము దగ్గర ఆడుకుని దీనిలో 2 జ్యోతులను చూసి నేను ముల్లుతో పొడవగా వాటి నుండి రక్తాలు కారాయి. నీవు కారణం ఏమిటో తెలుసుకొనుము అనిన శర్యాతి భీతుండై కూతుందోడ్కని వల్మీకంబు కడగుంజని అందు తపంబు చేయుచున్న చ్యవనునిగని తన నేర్పున అతని వలన ప్రసన్నత వడసి తపసి చిత్తంబు నెరింగి తన పుత్రికనిచ్చి ఎట్టకేలకుం బ్రతికినవాడై మునీశ్వరుని వీడ్కొని పురంబున కుంజనియే. అంత అనగా శర్యాతి భయపడి పుత్రికను వెంటబెట్టుకుని పుట్ట వద్దకు వెళ్లి దానిలో తపస్సు చేస్తున్న చ్యవనుని కనుగొని తన తెలివితేటలతో అతనిని ప్రసన్నుని చేసుకున్నాడు. ముని మనసును తెలుసుకొని తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి చిట్టచివరికి ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు. పిమ్మట ఋషి వద్ద సెలవు తీసుకొని తన నగరానికి వెళ్లాడు. అంతటా పరమకోపుడైన భార్గవు పతిజేరి మిగుల పనుల ఎడల మెచ్చదిరిగి అతని పర్ణశాలన సుకన్యకయను మగువ కొనియేండ్లు మనుమనియే. మిక్కిలి కోపిష్టి అయిన చ్యవన మహర్షిని భర్తగా చేసుకొని సుకన్యక దరిచేరి మెప్పు పొందేలా ఆయన ఆశ్రమ పర్ణశాలలో గృహకృత్యములు శ్రద్ధగా చేస్తూ మంచి నడతతో కొంతకాలం కాపురము చేసింది. అంతా ఒక్కనాడ ఈ ఆశ్రమంబునకు వేల్పు వెజ్జులైన ఆశ్వినులిద్దరూ వచ్చిన వారలం పూజించి తన ముదిమి చూపి చెవనుండిట్లనియే. మీకు మొన్న యాగభాగంబుల లేని సోమపానంబు నేడు కల్పించి ఇచ్చెద. సోమపాన సమయంబున పానపాత్రంబు మీకు అందిచ్చెద. నా ముదిమి మానుపుండని ఇట్లనియే. అంతటా ఒకనాడు ఆ ఆశ్రమానికి దేవతా వైద్యులు అయిన అశ్విని దేవతలు ఇద్దరూ రాగా వారిని చక్కగా కొలిచి చ్యవనుడు ఇలా పలికెను. మీకు ఇంతకు ముందు హవిర్భాగములలో లేనట్టి సోమపానమును ఇప్పుడు కలుగజేస్తాను. సోమపాన పాత్రను మీ చేతికిస్తాను. నా ముసలితనము పోగొట్టండి అని మరల ఇలా అన్నాడు. నవకంబగు ప్రాయంబున జవరాండ్రగరంచుమేని చక్కదనంబున్ శివతరముగ కృపసేయుడు దివిజాధిప వైద్యులార దీవింతుమిమున్. దేవవైద్యులారా, మిమ్మల్ని దీవిస్తాను. నా దేహాన్ని తరుణ వయస్సు కలిగి స్త్రీలను వశీకరించుకొనగల అందంతో మంగళకరం అయ్యేలా చేయండి అనిన అశ్వినీ దేవతలు సంతోషించి సిద్ధ నిర్మితంబైన ఈ మొడుగున మునుగుమని పలికి ఇలా చ్యవనుడు అనగా అశ్విని దేవతలు ఆనందించి ఈ సిద్ధ సరోవరములో స్నానము చేయుము అని చెప్పి ముసలి తాపసు బట్టి మొగినెత్తుకొనిపోయి ముగురునా మడుగున మునిగిలేచి వనితా జనమునెల్ల వలపించు వరలై సుందరమూర్తులై శుభగులగుచు కమలమాలికలతో కనకకుండలములతో మంచి చీరలతోడతుల్యులై సూర్యతేజస్కులై ఉన్న వారల మూరబొడగాంచి ముగుద బాల ఇందు పెనిమిటి వీడని ఎరుగలేక గరితగావున నిజనాథుగానగోరి శుభగమతులార నానాథు చూపుడనుచూ అశ్వినీ దేవతలకు అయ్యబల మ్రోకే. ఆ ముసలి ఋషిని పట్టుకొని పూనికతో తీసుకెళ్లి ముగ్గురు ఆ సరస్సునందు ములిగి స్త్రీలను మిక్కిలి ఆకర్షించే అందంతో మనోహరులుగా అయి బయటికి వచ్చారు. ముగ్ధ అమాయక సుకన్యక పద్మముల దండలు బంగారు చెవికుండలములతోటి మన్మథునితో సమానమైన అందంతో సూర్యుని వంటి తేజస్సుతో ఉన్నట్టి వారిని ముగ్గురిని చూసింది. వారిలో తన భర్త ఎవరో తెలుసుకొనలేకపోయింది.
పతివ్రత కనుక అప్పుడు తన భర్తను చూపించండి అంటూ పుణ్యులు అశ్విని దేవతలను ప్రార్థించింది. వారలా పతివ్రత నిజమరితనంబునకు మెచ్చి వయోరూప సంపన్నుండైన చ్యవనుం చూపి దంపతుల వీడ్కొని విమానారూఢులై వేలుపుల ప్రోలిగింజనిది. అంతా వారు ఆ పతివ్రత సత్యశీలాలను మెచ్చుకొని మిక్కిలి యౌవనం అందం కలిగిన చ్యవనుని చూపించి భార్యాభర్తల వద్ద సెలవు తీసుకుని విమానమును ఎక్కిన స్వర్గానికి వెళ్లిపోయారు. అంతటా యాగంబుసేయంగనర్థించి శర్యాది చ్యవనమునీంద్రునాశ్రమము కడకు కూతునల్లుని తోడుకొని పోవు వేడుక వచ్చి పుత్రికకు పార్శ్వంబునందు సూర్యతేజంబున సొంపారు నరుగని వీడెవ్వడో దీని విభుడుగాడు చెలరే అని పుత్రి చేసిన ప్రియములు మ్రొక్కులు నొల్లక మోము వాంచి మారు మాటాడ దీవింప మనసు రోసి చ్యవనుడదిగుండు మునిజన సత్తముండు భువన సన్నుదుడతడెందుబోయే ఆతడెట్లు వంచింపబడియే వీడెవ్వడబల. యాగం చేయాలని సంకల్పించి సర్యాతి పుత్రికను అల్లుడిని తీసుకెళ్దామని చ్యవనుని ఆశ్రమానికి వచ్చాడు. అలా వచ్చి కూతురు చెంత సూర్యసుమ తేజస్సుతో బహు సుందరంగా ఉన్న యువకుని చూసి ఇతను ఎవరో పరాయివాడులా ఉన్నాడు, ఈమె భర్త అయితే కాడు, అయ్యో అని కూతురు చేస్తున్న మర్యాదలు పూజలు అంగీకరింపక సమాధానం చెప్పక దీవించక ముఖం వంచుకొని ఉన్నాడు. ముని చ్యవనుడు ఎక్కడకు వెళ్లాడు? అంతటి వానిని ఎలా మోసగించావు? ఇతను ఎవరు? తగవే ధర్మమే శీలమే కులజవై దర్పించి మోదింప ఆ జగదారాధ్యుని పుణ్యశీలు తపసిన్ సాధ్వీ మనస్సమ్మదున్ మగనిన్ మాని భుజంగు పొందదగునే మానంబు వాటింపగా తగదే దుర్గతి ద్రోచితే కఠినవై తండ్రింపతిం కూతురా. ఉత్తమ వంశస్థురాలవు కదా, నీకు ఇది న్యాయము కాదు, ధర్మము కాదు, మంచిది కాదు. ధర్మం వదలి ఆ లోకపూజితుడు పవిత్రుడు అయిన చ్యవనుని భర్తను వదిలిపెట్టి ఇలా విటుని చేరడం తగదు, మాన మర్యాదలు తప్పుట తగదు. దయమాలి తండ్రిని మొగుడుని నరకమార్గాన పడవేశావు కదే. పద్మనయన మగడు ప్రాయంపు వాడైన కాపు వెట్టి కొంతగాన నేర్చు కడగి ముసలి తపసిగా వంగ నేర్చునే యువతి ముదుక కూర్పనొప్పదెందు. అవునులే, ఎక్కడైనా పడుచు పిల్లని ముసలివాడికి కట్టబెట్టరాదు. భర్త వయసులో ఉండి ఉంటే కాపలా కాసైనా కాపాడుకొనేవాడు, ముసలి ముని కాపాడలేడు కదా అని పలికిన అపరమ పతివ్రతాలలా ముంబు చిరునగవు చెక్కుటద్దంబుల జిడిముడిపడ తండ్రికిట్లని. ఇలా దూరుతున్న తండ్రిని చూసి ఆ పతివ్రత చిరునవ్వు తొణికిసలాడుతుండగా కన్న తండ్రికి ఇలా చెప్పింది. నీ అల్లుడితడు భార్గవుడయ్యా జారుండుగాడు హర్షముతోడన్ నెయ్యంపు నెల్పు మంచును తోయలి సర్వంబు తండ్రితో వినిపించన్. తండ్రి, ఇతను నీ అల్లుడు చ్యవనుడే, రంకులాడు కాడు, సంతోషంగా ఆదరించు అంటూ ఆ సుందరి జరిగింది అంత చెప్పింది. అంత శర్యాతియు అప్రమత్తుండై కూతుం కౌగిలించుకొని గారవంబున 5వ కమ్మని దీవించే. అంత భార్యాసహితుండై చ్యవనుండు సని తన మామకు యాగంబు చేయించి ఒక్క పాత్రంబున సోమభాగంబు బట్టి నిజ తపోబలమున అశ్విని దేవతలకిచ్చినం చూచి అప్పుడు శర్యాతి సంతోషించి కుమార్తెను ఆలింగనము చేసుకుని గారముతో ప్రీతితో వచ్చే రకాల సౌభాగ్యవతివి పునిస్త్రీవి కమ్ము
అని ఆశీర్వదించాడు. పిమ్మట సతితో చ్యవనుడు వెళ్లి మావుగారికి యాగం చేయించాడు. ఒక గిన్నెలో సోమరసం పాలు చేర్చి తన తపోశక్తితో అశ్విని దేవతలకి అందించాడు. అది చూసి కోపము తోడుత వాసముడే పునమునిపైని వజ్రమెత్తిన మరలంతా పసుడు వజ్రిభుజమున ఆ పవి నిలిపెన్ జగంబులాశ్చర్యపడన్. ఇంద్రుడు కినుకతో ఋషి మీద వజ్రాయుధాన్ని సంధించబోగా తిరిగి ఋషి ఇంద్రుని భుజం మీద ఉన్న ఆ వజ్రాయుధాన్ని అక్కడే స్తంభించేలా చేశాడు. సకల లోకాలలోని జనులు చకితులు అయ్యారు. ఇవ్విధంబున అశ్విని దేవతలిద్దరూ దేవతా వైద్యులై సోమభాగంబులేని వారయ్యు చ్యవను సామర్థ్యమున ప్రాప్తభాగులై చనిది శర్యాతికి నుతానబర్హియు ఆనర్తుండును భూరిషేణుండు అను ముగ్గురు కొడుకులు గలిగిరి. అందు ఈ విధముగా అశ్విని దేవతలు అంతకు ముందు సోమభాగం లేకపోయినా చ్యవనుని వలన సోమభాగం పొందారు. శర్యాతికి ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిషేణుడు అని ముగ్గురు పుత్రులు పుట్టారు. ఆనర్తునకు రైవతాహ్వయుండుదయించే అతడు కుశస్థలియను పురంబు నీరథి లోపల నిర్మించి పెంపుతో ఆవర్తముఖ విషయంబులేలే గనియక కుద్విముఖ్యంబైన నందన శతము రైవతుడు విశాలయసుడు తన కూతురేవతి ధాత ముందటబెట్టి తగునరునడిగడి తలపుతోడ కన్యతోడ్కొని బ్రహ్మలోకమునకేగి అచడ గంధర్వ కిన్నరులదుని మ్నోల ఆడపాటలు సలుపగ అవసరంబుగాక నిలుచుండే అతడొక్క క్షణము తడవు. నవమ స్కంధము రైవతుని వృత్తాంతము. ఆనర్తునికి రైవతుడు పుట్టాడు. అతను కుశస్థలి అనే నగరం సముద్రంలో నిర్మించి ఆనర్తము మున్నగు దేశములను పరిపాలించాడు. రేవతుడికి కకుద్మి మొదలగు పుత్రులు 100 మంది రేవతి అని కూతురు పుట్టారు. ఆ రేవతికి తగిన వరుడు ఎవరో చెప్పమని బ్రహ్మదేవుడిని అడుగుదామని ఆ కన్యకతో బ్రహ్మలోకం వెళ్లాడు. అప్పుడు అక్కడ బ్రహ్మదేవుని ముందు గంధర్వులు కిన్నరులు నృత్య సంగీతాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. అవకాశం కుదరక ఆయన కొద్దీ సమయం ఆగాడు. అంత అవసరంబైన అదునికి నమస్కరించి రైవతుండు రేవతి చూపి ఇట్లనియే. పిమ్మట అవకాశం చూసుకుని బ్రహ్మదేవునికి మొక్కి రేవతుడు రేవతిని చూపించి ఈ విధముగా పలికాడు. చాలా ముద్దరాలు జవరాలు గొమరాలు ఈ శుభాత్మురాలికెవడొకో మగడు చెప్పుమనిన మది చూచి పకపక నవ్వి భూమిపతికి నలువ పలిగే. ముగ్ధ అమాయకురాలు యౌవనవతి సౌందర్యవతి మంచి మనసు గల ఈ నా కూతురుకు తగిన భర్తను తెలుపుము అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు పకపకమని నవ్వి రాజుతో ఇలా చెప్పాడు. మనుజేశ దీనికై మదిలోన దలచిన వారలెల్లరు కాలవశతజనిరి వారల బిడ్డల వారల మనుమల వారల గోత్రంబు వారినైన వినము మేదిని మీద వినుము నీ వచ్చిన ఈలోన 27 మారులొండొండ 4 యుగములు జనియే నీవటుగాన ధరణికి అరుగుమిపుడు దేవదేవుండు హరి బలదేవుడనగా భూమి భారంబు మాన్పంగ పుట్టినాడు సకల భూతాత్మకుడు నిజాంశంబుతోడ యువతి మణి నిమ్ము జనమణికున్నదాత్మ. ఓ రాజా, ఈమె కోసం నువ్వు అనుకున్నవారు అందరూ చచ్చిపోయిరి.
వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, వారి వంశపు వారిని ఎవరినీ భూలోకంలో ఇప్పుడు ఎవరు చెప్పలేరు. తెలుసుకొనము. నీవు ఇక్కడకు వచ్చిన ఈ కొద్ది సమయంలో 27 ఆవృత్తులు ఒక్కోటి 4 యుగాలు చొప్పున గడిచిపోయాయి. అందుచేత నీవు భూలోకానికి వెళ్ళు. ఇప్పుడు నారాయణుడు తన అంశతో బలదేవుడు అనే పేరుతో భూభారం తొలగించుటకు జన్మించాడు. ఈ స్త్రీరత్నాన్ని ఆయనకు భార్యగా ఇయ్యి అని ఆనదిచ్చిన బ్రహ్మకు నమస్కరించి భూలోకంబునకు చనుదించి సోదర స్వజనహీనంబగు తన నగరమ్మునగా రాజు వచ్చి బలభద్రుంగా అంచి రేవతీ కన్యనతనికిచ్చి నారాయణాశ్రమంబగు బదరికా వనంబునకు నియమంబున తపంబు చేయందనియే. అలా చెప్పిన బ్రహ్మదేవునికి మొక్కి భూలోకానికి వచ్చి తనవారు ఎవరు లేని తన పట్టణం చేరి బలరామునికి రేవతిని భార్యగా ఇచ్చి బదరికావనానికి తపస్సు చేసుకొనుటకు వెళ్లాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 1. ఉపోద్ఘాతము 2. సూర్యవంశారంభము 3. వైవస్వతమనువు జన్మంబు 4. సుద్యుమ్నాదుల చరిత్ర 5. మరుత్తుని చరిత్ర 6. తృణబిందు వంశము 7. సర్యాతి వృత్తాంతము 8. రైవతుని వృత్తాంతము